శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నాగుల పంచమి, నాగ పంచమి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్రతం మనకు శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున వస్తుంది. ఈ పంచమి రోజున నాగ పంచమి మనము జరుపుకుంటున్నాము. అయితే మన హిందూ ధర్మంలో, మన సాంప్రదాయంలో సర్పానికి అంటే నాగు, శేషుడు, ఈ సర్పానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. కనుక ఈ నాగపంచమి రోజున సర్ప పూజ చేయడము మనకు ఆచారంగా ఉన్నది. అయితే ఈ నాగపంచమి అనేటువంటిది ఒకటి పవిత్రమైనటువంటి దినం. ఈ రోజున వ్రతాన్ని ఆచరించాలి. అంటే శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు వచ్చేటువంటి రోజున మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తాం. ఈ వ్రతం ఏంటయ్యానంటే, ఈ రోజున సర్పదేవతలను, సర్పాలను పూజిస్తాం. సర్పాలను పూజించడము ఏంటి అనేటువంటి ఒక శంక మీ లోపల ఉద్భవించవచ్చును. సర్పము చాలా దేవతల లోపల అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఒక రాజు. ఈ సర్పరాజును అంటే నవనాగువులు, ముఖ్యంగా మనకు 9 సర్పాలు చెప్పబడి ఉన్నాయి. అయితే ఈ సర్ప పూజ మూలకంగా, సర్పాలను పూజించడం మూలకంగా, వాటి విషయమై ఉపవాసాలు ఉండడం మూలకంగా మనకు ముఖ్యంగా వంశము వృద్ధి అవుతుంది అనేది మనకు శాస్త్రం చెప్తుంది. అంటే సర్ప పూజ మూలకంగా వంశం వృద్ధి అవుతుంది. సర్పవధ మూలకంగా మనకు వంశం లోపల కలహాలు, కలతలు, గొడవలు, సంతానము లేకపోవడము, ఇలాంటివన్నీ కూడాను కలుగుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. కనుక సర్ప పూజ తప్పకుండా చేయాలి. వంశవృద్ధి అనేటువంటిది ప్రతి మనిషికి కూడాను కావలసినటువంటిదే. జీవితానికి అర్థం లేదు. మన వంశం అనేది నిరంతరంగా ఆచంద్రార్కము ఉండాలి అనంటే సర్ప పూజ తప్పకుండా మనం చేయాలి. ఆ సర్ప పూజ మూలకంగా వంశము రక్షించబడుతుంది. పిల్లలు, పాపలు, తల్లిదండ్రులు అందరూ కూడాను రక్షించబడతారు. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పుట్టిన సమయం లోపల మనకు రాహుకేతువులకు సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి. రాహు మూలకంగా సర్పదోషం సంభవిస్తుంది. కేతు మూలకంగా మనకు జ్ఞానానికి సంబంధించినటువంటి లోపాలు కొన్ని జరుగుతాయి. అంటే కొంతమంది పిల్లల లోపల అబ్నార్మాలిటీస్ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. రాహు కేతువులు సరి అయిన స్థానాలలో జన్మించినటువంటి సమయంలో లేనప్పుడు. కనుక ఇవన్నీ కూడా దూరం కావడానికి నాగ పంచమి రోజున సర్ప పూజ మనము తప్పకుండా చేయాలి. అయితే ఈ నాగదేవతలకు పూజించడం అనేటువంటిది మన సాంప్రదాయంలో ఉంది. గనుక ఎలా పూజించాలి ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు స్థూలంగా నేను చెప్తాను. ప్రతిరోజు లేచినట్టుగానే నాగ చవితి రోజున కూడాను, నాగుల పంచమి రోజున కూడాను ఉదయాత్పూర్వమే కానీ ఉదయం సూర్యోదయం తర్వాత నిద్ర నుండి లేచి స్నాన సంధ్యాది వందనాదులన్నీ కూడాను తీర్చుకొని శుభ్ర వస్త్రాన్ని ధరించి సర్పదేవతను ఆరాధించాలి. అయితే ఇంట్లో సర్పానికి సంబంధించినటువంటి పటం పెట్టుకొని పూజ చేసుకోవడము,
లేదా దగ్గర ఉన్నటువంటి వల్మీకము పుట్ట, అంటే పాములు నివసించేటువంటి ఆ పుట్ట, ఆ దగ్గరికి వెళ్ళి ఆ సర్పాలను, అందులో ఉన్నటువంటి సర్పాలను విధి విధానంగా పూజ చేసి పాలు పోసి పసుపు కుంకుమ సమర్పించి ఆ నాగదేవతకు పూజించి వచ్చినట్టయితే మనకు జన్మ సమయంలో కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక తప్పకుండా అందరూ కూడాను ఈ నాగపంచమి రోజున సర్ప పూజ చేయండి. సర్ప పూజ చేయడం మూలకంగా విశేషంగా జన్మ సమయంలో ఉన్నటువంటి సర్పదోషాలు దూరమవుతాయి. సర్పదోషాలు అనేక విధములైనగా మనకు శాస్త్రం చెప్పింది. చాలా రకాల సర్పదోషాలు ఉన్నాయి. రాహు ప్రథమంలో లగ్నంలో ఉంటే ఏమవుతుంది, ద్వితీయంలో ఉంటే ఏమవుతుంది, చతుర్థంలో ఉంటే ఏమవుతుంది, ఇలా ఎన్నెన్నో కాంబినేషన్స్ మూలకంగా సర్పదోషాలు అనేటువంటివి ఉద్భవిస్తాయి. కనుక సర్పదోష ప్రభావం నుండి దూరమవుతారు. అంతేకాకుండా కుజదోషము నుండి కూడాను దూరం అవుతారు. కుజదోషం మూలకంగా కలిగేటువంటి అనర్థాలు, సర్పదోషం మూలకంగా కలిగేటువంటి అనర్థాలు అన్నీ చెప్పడానికి అలవి కానటువంటి ఎన్నో దోషాలు మనకు సర్ప మూలకంగా, కుజదోషం మూలకంగా, కాలసర్పదోషం మూలకంగా కలుగుతాయి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కార మార్గం ఏంటంటే భక్తి శ్రద్ధలతో నాగపంచమి రోజున సర్పదేవతను పూజించడము. ఈ సర్పదేవతను పూజించండి, తోచిన దాన ధర్మాలు చేయండి, నువ్వులతో చేసినటువంటి లడ్డూలను ప్రసాదంగా సమర్పించండి, అవి నలుగురికి పంచిపెట్టండి. పాలును కూడాను ప్రసాదంగా స్వీకరించండి. పాలు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే దాన ధర్మాలు చేయండి. చిన్న పిల్లలకు పాలు, వస్త్రాలు, తీపి మధుర పదార్థాలు, లడ్డూలు ఇలాంటివి మీరు వితరణ చేయడం మూలకంగా కూడాను మీకు సర్పదోషం అనేటువంటిది దూరమవుతుంది. ఇది చేయండి. అనేకమైనటువంటి దోషాలు మనకు ఈ సర్ప మూలకంగా, కుజదోషం మూలకంగా, కాలసర్పదోషం మూలకంగా సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది అందరికీ కూడాను ఈ నాగుల చవితి, నాగుల పంచమి, నాగుల చవితి అంటే వల్మీకం పూజ చేయడము, నాగుల పంచమి అంటే పుట్టలోపల ఉన్నటువంటి ఆ సర్పాలను పూజ చేయడము. నాగుల పంచమి రోజున మీరందరూ ఆచరించండి. ఈ సర్పదోషం నుండి, కుజదోషము నుండి, కాలసర్పదోషము నుండి విముక్తులయ్యి ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, సంతాన వృద్ధి కలిగేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, సంతానమయ్యి వాళ్ళ లోపల అబ్నార్మాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే కొంతమందికి దైవికంగా ప్రారబ్ధ కర్మ మూలకంగా పుట్టిన తర్వాత అంగవైకల్యాలు రావడము, శరీరం అనుకూలించకపోవడము, మతిమరుపు, చూపులో లోపము, స్కిన్ ప్రాబ్లమ్స్, ఎలర్జీసు ఇలాంటివి ఎన్నెన్నో కూడాను మనకు సర్పదోషం మూలకంగా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి నుండి విముక్తులు కావడానికి నాగదేవతను పూజించండి. పూజించినట్టయితే తప్పకుండా మీకు ఆ సర్పరాజు, నాగరాజు తప్పకుండా అనుగ్రహిస్తాడు, వంశ వృద్ధిని చేస్తాడు, మీ వంశాన్ని సంరక్షిస్తాడు, ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడాను మీకు ఇస్తాడు. శేషుడు శివకేశవులకు సంబంధించినటువంటి దేవత కాబట్టి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఆ నాగరాజును, సర్పాన్ని పూజించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.